వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రోజు రోజుకి మీడియా విలువలు దిగజారిపోతున్నాయి. కార్పొరేట్ మీడియా సామాజిక వాస్తవాల్ని మరుగున పడేసి ఏదో ఒక రాజకీయ పార్టీకో కొన్ని కార్పొరేట్ శక్తులకో బానిసలుగా మారిపోతున్నారు. సాధారణ మీడియా ఈ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాళ్ళు చూపిస్తున్నటువంటి కొన్ని నిజాల మీద కన్సైన్డ్ అథారిటీస్ని రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, లేదు అంటే పత్రికని నడపడం అంటే ఈరోజు కత్తి మీద సాము లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాధారణ మీడియా ఎంతో ఉత్సాహంతో అక్షరాన్ని నమ్ముకుంటూ వాళ్ళు వాస్తవాల్ని సభ్య సమాజానికి తీసుకొస్తుంటే అక్షరాన్ని అమ్ముకునేటటువంటి సైన్యాన్ని కొంతమందిని ముందుకు నడిపిస్తూ ఈ పత్రికా వ్యవస్థని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు ఉండొచ్చు, అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ఇష్యూ ఉంది. ఇలాంటి వాటి మీద ఒకప్పుడు మీడియా సమాజానికి ఆదర్శంగా నిలబడేది. ఈరోజు మీడియా ముసుగులో కొంతమంది అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా మీడియా అని భుజాన్ని వేసుకుని వాళ్ళ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. ఈ పరిస్థితులు సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. మౌనంగా కూర్చున్నటువంటి జర్నలిస్ట్ మూలంగా ఈ వ్యవస్థకి ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే మీరు ఉత్సాహంగా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించవచ్చు, అలాగే ఏ ఒత్తిళ్లు తీసుకురావచ్చు. ఇవన్నిటిని తట్టుకొని ఈరోజు మీడియా పర్సన్ నిలబడాలంటే చాలా కష్టసాధ్యంతో పని. ఎందుకంటే ప్రభుత్వాలు మీడియాకి పూర్తిగా సపోర్టివ్గా ఉండాలి. అంతేగాని మీకు భజన చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు అవార్డులు, అలాగే మెమెంటోలు, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డులు ప్రకటిస్తూ వాళ్ళని ఒక సెలబ్రిటీస్ కింద చూపించడం ఈ కార్పొరేట్ మీడియా తంతు అయిపోయింది. కానీ సామాన్య మీడియాని ప్రోత్సహించే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయకపోతే ఈ సమాజంలో వాస్తవాలు ప్రజలకు తెలియకపోవచ్చు. అలాగే సామాజిక భద్రత ఒక ఆవిరి కింద అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. భద్రత లేనటువంటి సమాజం ఈరోజు ఏ స్థాయికి దిగజారుతుందో అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రిటన్గా ఒక విజ్ఞాపన చేసింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉమ్మడి కార్యాచరణతో 1000 కోట్ల రూపాయల నిధితో కార్పొరేషన్ బోర్డుని, మీడియా పర్పస్ కార్పొరేషన్ బోర్డుని ఏర్పాటు చేయమని, అలాగే వాస్తవ జర్నలిజాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు కూడా సపోర్టివ్గా ఉండాలని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రిటర్న్ డాక్యుమెంట్ కూడా పంపించడం జరిగింది. అది ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాగా మనం ఏమీ చేయలేం అని నిరుత్సాహంతో ఉండడం కూడా జర్నలిజానికి చాలా ప్రమాదం. కానీ నిరుత్సాహాన్ని ప్రక్కన పెట్టి ఒకప్పుడు స్వాతంత్ర పోరాట సమయంలో కావచ్చు, అలాగే జయాంధ్ర ఉద్యమ సమయంలో కావచ్చు, ఎమర్జెన్సీ సమయంలో కావచ్చు ఎంతోమంది జర్నలిస్టులు ఆదర్శాన్ని చాటుకొని అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడి ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి రోజులు ఆ రోజు ఉన్నాయి. అలాంటి జర్నలిస్టులని ఈరోజు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వేధింపులకి, కొన్ని మాఫియా శక్తుల భయాందోళనలకి భయపడి మీడియాని మీరు నిర్వీర్యం చేస్తే ఆ ప్రమాదం మన బిడ్డలను తాకేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ సమాజానికి కూడా చాలా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగా మీడియాని ఖచ్చితంగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాల దృష్టి సారించాలి. ఎందుకంటే మీ రాజకీయ మనుగడకి ఉపయోగపడే విధంగా ఏదో 2-3 మీడియా సంస్థలు ఉంటే సరిపోతుంది అనుకుంటే అది చుట్టూ తిరిగి మన ఇంటి తలుపు తట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకమైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి మీడియా వ్యవస్థలు ఉన్నాయి. ఆ మీడియా వ్యవస్థని చదివినా వీక్షించిన గంజాయి, హెరాయిన్, కుక్కైన్ కన్నా ప్రమాదకరమైన పరిస్థితులు. వాళ్ళకి ఏ అలవాట్లు ఒక్కర్లేదు. ఆ మీడియాను చూసినా ఫాలో అయినా గంజాయి, మత్తు పదార్థాలకి బానిసలుగా మారినట్టే. కానీ మనకున్నటువంటి విజనరీని సమాజానికి ఉపయోగపడాలి తప్ప వాళ్ళు సృష్టిస్తున్నటువంటి వార్తా కథనాలనే మనం నిజం అనుకుంటూ మన జీవితాల్ని
ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిణామాలని పొల్యూట్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అని చెప్పి ఈరోజు సమాజానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీడియాని ప్రోత్సహించుకోకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు మీడియాకి కావాలి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక అన్వేషణ చేస్తుంది. ఆ దిశగా కూడా మేము ఆ కార్యాచరణను కూడా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.